Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యేల అరాచకాలు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా? కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు అరాచకాలకు పాల్పడుతున్నారనే విషయంలో సీఎం చంద్రబాబుకు స్పష్టత ఉంది. తాజా హెచ్చరికతో ఈ విషయం నిర్ధారణ అయింది. కానీ హెచ్చరికలకే పరిమితమైతే ఎంతకాలమైనా ప్రజాప్రతినిధుల్లో మార్పు రాదని చంద్రబాబుకు తెలియంది కాదు. ఒక విషయంలో చంద్రబాబును మెచ్చుకోవాలి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడిపోవడాన్ని ఆయన జాగ్రత్తగా గమనించారు. అంతేకాదు అక్కడి అధికార పార్టీల ఓటమికి కారణాలని కూడా ఆయన తెలుసుకున్నారు. ఏపీలో అలాంటి పరిస్థితి రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా తామెంతగా మంచి పనులు చేసినా, అలాగే మంచి పాలన అందించిన క్షేత్రస్థాయిలో అధికార పార్టీల ప్రజాప్రతినిధుల పనితీరు బాగా లేకపోతే ఓడిపోతామనే స్పష్టతలో చంద్రబాబు ఉన్నారు. వర్చువల్గా నిర్వహించిన పాలిట్ బ్యూరో సన్నాహక సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బాగా పనిచేసినా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకుంటే ప్రజా వ్యతిరేకత తప్పదు. తమిళనాడు ఎన్నికలే నిదర్శనం. దీనికి తమిళనాడు ఎన్నికలే నిదర్శనం. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఇటీవలి ఎన్నికలలో అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి. బెంగాల్లో శాంతి భద్రతల వైఫల్యం ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు భరించలేకపోయారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధి పరంగా బాగా చేసినా ఎమ్మెల్యేల అవినీతి ఆ పార్టీ ఓటమికి కారణమైంది. 2 ఏళ్లుగా పదే పదే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోమని చెబుతున్నా ఇక చెప్పేది ఉండదు. చర్యలు తప్పవు. మాట వినని ఎమ్మెల్యేలను పార్టీ ఇకపై భరించదు అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2-3 నెలల నుంచే ప్రచారం ప్రారంభమైంది. చివరికి అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చాయి. అయినప్పటికీ చర్యలు లేవు. ఈ మధ్యకాలంలో కళ్యాణదుర్గం, శ్రీశైలం ఎమ్మెల్యేల అనుచరులు టోల్గేట్ల వద్ద రౌడీయిజానికి పాల్పడ్డారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తాయి. గత 2 ఏళ్లలో చంద్రబాబు స్వయంగా 80 మందికి పైగా ప్రజాప్రతినిధుల్ని పిలిపించుకుని నివేదికలను చూపి హెచ్చరించి పంపారు. తీరు మార్చుకోవాలని హితో పలికారు. అయినప్పటికీ ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించలేదు. 10 మంది ఎమ్మెల్యేలు చాలు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. అలాంటి పదులు 8 రెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు కాకుండా మంచి పేరు వస్తుందని ఎలా అనుకుంటారు? చంద్రబాబు కేవలం హెచ్చరికలకే పరిమితం అవుతున్నారు. చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అందుకే చంద్రబాబు హెచ్చరికలంటే భయం లేకుండా పోయింది. మరికొందరు ప్రజాప్రతినిధులు ఈ దఫా మనకు టికెట్ ఇవ్వరనే నిర్ణయానికి వచ్చారు. అందుకే దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే తాపత్రయంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతున్నారు. 2 రోజుల క్రితం మట్టి, ఇసుక, ఇతర ప్రకృతి సంపద దోపిడీపై జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేల అనుచరుల టిప్పర్లతో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ఉంటే ఎందుకు రాయడం లేదని మీడియాను ఆయన నిలదీశారు. ఇలా ఉంది పరిస్థితి. చంద్రబాబు చర్యలు తీసుకోవడం మొదలు పెడితే 90% ప్రజాప్రతినిధులు మిగలరని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే తన మార్కు హెచ్చరికలతో చంద్రబాబు మార్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ ఉత్తుత్తి హెచ్చరికలకు ఎవరూ భయపడే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడాలంటే చంద్రబాబు తక్షణం అరాచక ఎమ్మెల్యేలు, మంత్రులపై వేటు వేయాలని సొంత పార్టీలోనే డిమాండ్ ఉంది.